ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శాశ్వతం పదమవ్యయం మత్ప్రాసాదాత్ ఆప్నోతి కుర్వాణో మద్వుపాశ్రయ సర్వకర్మాణ్యపి సదా అని తిప్పి చెప్పుకుందాం. ఏమన్నాము? సామాన్యుడు కూడా శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని నా అనుగ్రహం చేత ఆశ్రయిస్తాడు, తెలుసుకోవచ్చు. అయితే అతను నా వైపు ఆసక్తిని చూపించినప్పుడు నేను అతన్ని అనుగ్రహిస్తాను, నా యొక్క అనుగ్రహ వర్షము కురిపిస్తాను అని చెప్పారు. అది మన పనులు మానుకొని చేయాలా అన్న ప్రశ్నకు సదా సర్వకార్యాన్ని కుర్వాణి అపి, సమస్త కార్యాలను కర్మలను ఎల్లప్పుడూ చేస్తూనే భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు. హాత్ మే కామ్ దిల్ మే రామ్, చేతులలో కర్మలలో మనసులో భగవంతునితో ఉండాలి. భగవంతుని స్మరిస్తూనే అన్ని కర్మలు చేస్తూ ఉండాలి. మహాత్మా గాంధీ ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఆయన స్వాతంత్ర పోరాటం ఉద్యమాలలో పాల్గొన్నప్పటికీ మనసులో మాత్రం సదా భగవద్ధ్యానంలో హే రామ్ అని ధ్యానం చేస్తూ ఉండేవారు. అలాగే మనము సదా భగవన్నామ స్మరణలో ఉంటూ మన పనులన్నీ మనము చక్కగా సామాన్యుడు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకు భగవంతుని యొక్క రక్షణ లభిస్తుంది. పిల్లవాడు ఒక చేతితో స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ గిరగిరా తిరుగుతాడు. అలా ఎంతసేపు తిరిగినా పడిపోడు. కానీ స్తంభాన్ని వదిలాడా కళ్ళు తిరిగి పడిపోతాడు. స్తంభము భగవంతుడు, తిరగడము పని. కాబట్టి సామాన్యుడైన వాడు పని చేస్తున్న భగవన్నామ స్మరణ చేస్తే పిల్లవాడు ఎలా స్తంభాన్ని పట్టి గిరగరా తిరుగుతున్న స్తంభము ఆధారం పట్టుకొని స్థిరంగా ఉంటాడు, అలాగే మనం కూడా భగవన్నామ స్మరణను పట్టుకుంటే మన పనులు మనం చేసుకుంటూ మనం కూడా దృఢంగా స్థిరంగా ఉంటాము. తల మీద నీటి కలశాన్ని పెట్టుకొని భరతనాట్యం చేసే నాట్యకర్త పాటకు ఆ తాళానికి అనుగుణంగా కాళ్ళు నాట్య విన్యాసం చేస్తున్నా ఆమె దృష్టి ఎంత తల మీద ఉన్న నీటి కలశం మీదనే కదా ఉంటుంది. అలాగే మనం ఎలాంటి లౌకిక కర్మలు చేస్తున్నా మన దృష్టి మనసు మాత్రం పరమాత్మ మీదనే నిలపాలి. ఇక భగవంతున్నే లక్ష్యంగా పెట్టుకొని భగవంతున్నే స్మరిస్తూ భగవంతున్నే ఆశ్రయించి ఆయననే పరమగతిగా భావించి ఏ కర్మలు చేసినా పర్వాలేదు, భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది, దానితో శాశ్వత మోక్ష పదవి సిద్ధిస్తుంది అని భగవానుడు సర్వమానవులకు ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. భక్తితో కూడిన కర్మల వల్ల భగవంతుని అనుగ్రహం కలిగి తద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని సర్వమానవులను దృష్టిలో పెట్టుకొని చెప్పి భగవానుడు అర్జునునికి అంతిమ బోధ అయిన ఆచరణాత్మక బోధను అందిస్తున్నారు. ఇది అర్జునునికే కాదు, అర్జునుని నిమిత్తంగా చేసుకొని సర్వ మానవాళికి భగవంతుడు చేసిన చివరి హితబోధ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. అన్ని కర్మలను వివేకంతో కూడిన బుద్ధితో నాయందే సమర్పించి నన్నే పరమగతిగా పెట్టుకొని జ్ఞానయోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ నాయందే చిత్తాన్ని నిలిపిన వాడవు అర్జున అంటూ హితబోధ చేశారు. యుద్ధం చేయడానికి ప్రోత్సహించారు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.